మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవత్వాన్ని నిలువున చిల్చిన ఒక ఘటన శిశు విక్రయం అనేది. శిశు విక్రయం 100% మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. ఇదే విషయాన్ని సీరియస్గా తీసుకున్న సూర్యాపేట సిసిఎస్ పోలీసులు సంతానాన్ని లేని దంపతులని టార్గెట్ చేసుకొని చిన్నారుల శిశు విక్రయాలను పాల్పడుతున్న ముఠానైతే గుట్టురట్టు చేసిన పరిస్థితి కనబడుతోంది. సూర్యాపేట జిల్లాలో దాదాపు ఇప్పటికే 12 మందికి పైగా చిన్నారులను పోలీసులు అదుపులో తీసుకొని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొంతమంది ఇంకా పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం ఇక్కడ చాలామంది 12 మందికి పైగా చిన్నారులను పోలీసులు వాళ్ళని పట్టుకొని ఇక్కడ స్టేషన్కి అయితే తరలించిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ విషయం ఒక దేశవ్యాప్తంగా కలగలుగుతుంది. దాదాపు ఈ 122 నుంచి దాదాపు 100 మందికి పైగా చిన్నారులను విక్రయించినట్లయితే తెలుస్తూ ఉంది. దాదాపు ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిసరాల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా ఇదే ఒక పిల్లల ట్రాఫికే వాతావరణం కనబడతా ఉంది. కొంతమంది ఏడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. తమ చిన్నారులను ఇష్టంగా పెంచుకుంటున్న చిన్నారులను పోలీసులు తీసుకురావడంతో చాలామంది తల్లులు రోధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు? చాలామంది కొంతమంది తల్లులు దంపతులని పిల్లలని కొనుగోలు చేయడం ముఠా నుండి ప్రస్తుతం ఆ పిల్లలను పోలీసులు తీసుకెళ్లడంతో ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు తమ చేతులు ఆడిన పిల్లలు తమ నుంచి దూరం కావడంతో రోధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ముఠా దాదాపు దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ముఠా మొత్తం సభ్యులు దాదాపు ముఠాలో 22 మంది పైగా సభ్యులు ఉంటూ పోలీసులు గుర్తించారు. ఈ సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ముఠా కార్యకలాపాలు ఇటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుండి చిన్నారులను తీసుకొచ్చి ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలుస్తుంది. ఒక్కొక్క పాపకు 3 లక్షల నుంచి 7 లక్షల వరకు వీళ్ళు వసూలు చేశారు. అయితే మొత్తం కూడా దీనికి కీలక సూత్రధారి ఒక ఏఎన్ఎంగా తెలుస్తూ ఉంది. అసలు ఏఎన్ఎం ఎవరు, ఈమె ఎంతకాలం నుంచి ఈ ఈ ముఠా కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయాన్ని కూడా పోలీసులు అయితే విచారించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి అరెస్ట్ చేయడంతో 10 మంది చిన్నారులను అరెస్ట్ చేయడంతో పోలీసులు మొత్తం కూడా ఇక్కడ మోహరించి వాళ్ళని ఇక్కడికి తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొంతమంది చిన్నారులను కూడా ఇప్పుడు అమ్మాయి చేతిలో ఉన్న పాప కూడా కొనుగోలు చేసిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా స్టేషన్కు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒకేసారి ఈ విషయం పెద్ద ఎత్తున దుమారం రావడంతో వాళ్ళ బంధువులంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ మోహరించి ఏమవుతుందా అన్న ఒక ఆతృతలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ముఠా గుట్టును మాత్రం పోలీసులు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విప్పే అవకాశం అయితే కనపడుతుంది. దీంట్లో కీలక సూత్రధారులు ఎవరు, అసలు ఎంతకాలం నుంచి వీళ్ళ కార్యకలాపాలు పాల్పడుతున్నారనే విషయాన్ని మాత్రం కూడా పోలీసులు సాయంత్రం పూర్తి స్థాయిలో మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా తెరచాటున జరుగుతూ ఉంది. ఇటు పేదరికంలో ఉన్న మహిళలను ఆర్థిక పరిస్థితిని అయితే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇప్పటికైతే దాదాపు 12 మంది చిన్నారులను ఏదైతే తల్లిదండ్రులు కొనుగోలు చేశారో 12 మంది చిన్నారులను పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లులను కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అసలు మొత్తం వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎంతకాలమైంది, ఎంతకు కొన్నారు, ఎవరి నుంచి కొన్నారు అనే విషయం మొత్తం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మొత్తంగా అయితే ఈ సాయంత్రం అయితే పూర్తి స్థాయిలో మీడియాకు సమావేశం ఏర్పాటు చేసి మొత్తం వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది.